పుబ్బా నక్షత్రము. ఈ పుబ్బా నక్షత్రానికి మరొక పేరు పూర్వ పల్గుని. ఈ పూర్వ పల్గుని నక్షత్రము సింహరాశిలో 1, 2, 3, 4 పాదాలలో ఉంది. ఈ పూర్వ పల్గుని నక్షత్రం వారు, పుబ్బా నక్షత్రం వారు ఆరాధించవలసిన ప్రధాన వృక్షము మోదుగ వృక్షారాధన చాలా విశేషము. ఈ ఆకులు మూడుగా ఉంటాయండి ఈ వృక్షానికి. కాబట్టి దీన్ని త్రిమూర్తి స్వరూపంగా కూడా చెప్తారు. ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే వృక్షము. ఈ వృక్షమునకు ప్రదక్షిణ చేయడం వలన పాపాలు కూడా నశిస్తాయి అని చెప్పబడుతోంది. తర్వాత మోదుగు పూలు ఎర్రటి రంగులో ఉంటాయి కదా, వీటిని దేవతార్చనకి కూడా వాడతారు. ఈ మోదుగ చెక్క కషాయం కూడా ఆయుర్వేద మందుల్లో వాడతారండి. లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మోదుగు వృక్షానికి ప్రతి పౌర్ణమికి గనక ప్రదక్షిణలు చేసి పురుష సూక్తంతో పూజించి ఆ విస్తరి తయారు చేసుకునే ఆకులతోటి ఆ పదార్థాలను స్వీకరించడం వలన మనకి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇక రాస్యాధిపతి రవి. ఈ రాస్యాధిపతి పూర్వని పల్గుని నక్షత్రాధిపతి రాస్యాధిపతి రవి కాబట్టి రవి ప్రీత్యర్థం ఉసిరి, తెల్లజిల్లేడు, మారేడు వృక్షాలను ఆరాధించాలి. ప్రతి సప్తమి నాడు కూడా, శుద్ధ సప్తమి, భాను సప్తమికి కూడా ఈ వృక్షారాధన వలన ఈ పూర్వ పల్గుని నక్షత్రం వారికి చాలా చక్కటి సుఫలితాలు ఉంటాయి. దీంతో పాటుగా వేప, మారేడు, రావి కూడా మంచి శుభ ఫలితాలని ఇస్తాయి. ఇక పుబ్బా నక్షత్రం వారు నాగకీసరం లేదా పున్నాగ చెట్లు, వీటిని పెంచి పోషించవచ్చు. వేప చెట్లను కూడా పెంచి పోషించవచ్చు, పూజించవచ్చు. అలాగే పున్నాగ పూలతో కూడా దేవతారాధన కూడా చేసుకోవచ్చు. కానీ గృహోపకరణాలుగా మాత్రం ఈ చెట్లని వాడరాదు. ఏవేంటి? పున్నాగ, వేప. మరియు మోదుగ చెట్టుని ఈ నక్షత్రం వారు నరకకూడదు. తర్వాత వెదురు చెట్టుని పూజించాలని గాని వెదురు ఆసనమును కూడా ఈ పూర్వ పల్గుని నక్షత్రం వారు ఆసనంగా వెదురుని వాడకూడదు.